హాయ్ ఎవ్రీవన్. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ 14 పారామీటర్స్ మీరు తప్పకుండా చెక్ చేయాల్సిందే. వన్ ఈజ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, సెకండ్ ఈజ్ ఇంకర్డ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, క్లెయిమ్ అమౌంట్ సెటిల్మెంట్ రేషియో. ఈ 3 పారామీటర్స్ ఒకే కేటగిరీ కిందకి వస్తాయి. ఈ 3 పారామీటర్స్ మనం మ్యాండేటరీగా చెక్ చేయాలి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది ఏం చెప్తుందంటే వచ్చిన 100 క్లెయిమ్స్లో ఎన్ని క్లెయిమ్స్ ఆ కంపెనీ అప్రూవ్ చేసిందో చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ టేక్ ఒక కంపెనీకి ఒక మంత్లో 100 క్లెయిమ్స్ వచ్చాయనుకోండి, అందులో 9 క్లెయిమ్స్ ఆ కంపెనీ అప్రూవ్ చేయగలిగితే ఆ కంపెనీ అనేది చాలా బెటర్ కంపెనీ. సో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది మనకు ఎంత క్లెయిమ్ అమౌంట్ సెటిల్మెంట్ చేసిందో అనేది చెప్పదు. సో ఈ ఎంత అమౌంట్ సెటిల్మెంట్ చేసిందని చెప్పడానికి మన 2 పారామీటర్స్ మ్యాండేటరీగా చెక్ చేయాల్సి వస్తుంది. వన్ ఈజ్ ఇంకర్డ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఇంకర్డ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది ఏం చెప్తుంది అంటే ప్రీమియమ్స్ నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్స్లో ఎంత అమౌంట్ క్లెయిమ్స్ కోసము ఆ కంపెనీ యూజ్ చేస్తుందని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి 100 కోట్లు వచ్చాయనుకోండి ప్రీమియమ్స్ నుంచి, అందులో ఒక 80 కోట్ల నుంచి 90 కోట్లు ఆ కంపెనీ క్లెయిమ్స్కి యూజ్ చేయగలిగితే చాలా వరకు బెటర్. సెకండ్ పారామీటర్ చాలా ఇంపార్టెంట్ పారామీటర్, క్లెయిమ్ అమౌంట్ సెటిల్మెంట్ రేషియో. ఒక హాస్పిటల్ బిల్ ఒక 10 lakhs అయిందనుకోండి, అందులో ఒక కంపెనీ 9 lakhs కన్నా ఎక్కువ అమౌంట్ ఆ పేషెంట్కి చెల్లించగలిగితే ఆ కంపెనీ ప్లేయింగ్ వెరీ బెటర్ అని అర్థం యాజ్ కంపేర్ టు రిమైనింగ్ కంపెనీస్. సో ఈ 3 పారామీటర్స్ అయితే మ్యాండేటరీగా మనం పక్కా చెక్ చేయాలి. ఫస్ట్ పారామీటర్ అయితే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది మనకు పాలసీ బజార్లో డైరెక్ట్గా అవైలబుల్లో ఉంటుంది. ఇంకర్డ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది మనకు పాలసీ బజార్లో అవైలబుల్లో ఉండదు. సో ఇంకర్డ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది డిటి ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోని, ఇంకర్డ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోని చెప్తుంది.